భద్రాద్రి కొత్తగూడెంలో అన్ని పార్టీల కంటే ముందుగా బీఫామ్ అందుకొని ప్రత్యర్థుల కంటే ముందుగానే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రచారం ముమ్మరంగా చేశారు. తాను చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని, ఇన్ని సంవత్సరాల్లో ఇల్లందులో జరిగిన అభివృద్ధిని చేసి చూపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు తనదే అంటున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. అందరికంటే ముందుగా బీఫామ్ అందుకొని మిగతా పార్టీల ప్రత్యర్థులందరికీ అందకుండా ప్రచారంలో అయితే ముందడుగు వేస్తున్నటువంటి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఇల్లందులో ఆమె ప్రచారం ఏ విధంగా సాగుతుంది అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఈసారి బీఆర్ఎస్ తరఫున మీకు టికెట్ రావడం ఏ విధంగా భావిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అభ్యర్థిగా డిక్లేర్ చేయడమే కాకుండా బీఫామ్ కూడా ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇల్లెందు టౌన్లో ఉన్నాము. అలాగే గత 6 రోజులుగా మండలాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నాము. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి హ్యాబిటేషన్స్కి వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చాలా ఎంతో సంతోషంతో స్వాగతిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. మేడం, ఇల్లందు నియోజకవర్గానికి మీరు అంటే ఏదైతే ఎమ్మెల్యే గెలిచాక ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇల్లందు నియోజకవర్గంలో మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్నో ఆశల్ని కళల్ని కూడా నెరవేర్చుకున్నాము. అందులో భాగంగానే మరి గత 6 దశాబ్దాలుగా ఇల్లెందుకు బస్ డిపో కావాలి అనేసి మరి గౌరవ మంత్రివర్యులు అజయన్న గారితో సహకారంతో ఆ బస్ డిపోని కూడా సాధించుకోవడం జరిగింది. అలాగే ఇల్లందు హెడ్ క్వార్టర్లో మరి హాస్పిటల్ కోసం 40-50 కిలోమీటర్ల దూరం పోయేటటువంటి పరిస్థితిని ఈరోజు 37.5 కోట్ల రూపాయలతోటి మరి వైద్య విధాన పరిషత్లోకి మార్పించడమే కాకుండా 100 పడకల హాస్పిటల్ని కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే డయాలసిస్ సెంటర్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలాగే మరి ఐటీఐ కాలేజ్, ఇక్కడ టెక్నికల్గా ఎటువంటి కాలేజ్ లేదు కాబట్టి ఐటీఐ కాలేజ్ని కూడా 11.5 కోట్ల రూపాయలతో సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్లేస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇలాంటివి మరి మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, మోడల్ మార్కెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే మల్టీ యూటిలిటీ సెంటర్, ఇలా చెప్పుకుంటూ పోతే మరి వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి మంచినీళ్ళని ప్రతిరోజు ఇచ్చుకునే విధంగా కూడా ముందు ప్రణాళికలు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు అడుగుతూ ఉన్నారో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇల్లెందు నియోజకవర్గంలో ఇక మా హ్యాబిటేషన్కి మాకు మట్టి రోడ్డు లేదు అనేటటువంటి మాట రాకోకుండా అన్ని బీటీ రోడ్లను కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంతర్గత రోడ్లను కూడా వేసుకోవడం జరిగింది. అలాగే గార్లకు ముఖ్యమైనటువంటి మరి పాకాల చెక్ డ్యామ్ పై అక్కడ హై లెవెల్ బ్రిడ్జిని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజల కోసము మరి లేదు ఏమో అనేసి అనుకున్నటువంటి సీతారామ ప్రాజెక్టును సైతం 3,220 కోట్ల రూపాయలతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి మరి అది కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ. అలాగే ముఖ్యంగా పోడు సాగుదారులు మా దగ్గర ఎక్కువ, పోడు పట్టాలని కూడా మరి ఇచ్చి అక్కడ ప్రజల చిరకాల వాంఛల్ని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాలే కాకుండా మీరు సొంతంగా ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసి అనేక మందికి కూడా చేయూతని ఇచ్చారని కూడా తెలుస్తుంది. దీనిపై ఏమంటారు? అంటే హరిప్రియ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎంఎస్ఎంఈ అంటే ఏంటో ఎవరికి తెలియదు. మరి ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి యువతకి కోచింగ్ ఇప్పించాలి అనేసి మరి 82 మందికి హైదరాబాద్ నుంచి డైరెక్టర్లను పిలిపించి కోచింగ్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా కరోనా వల్ల ఇబ్బంది పడి ఆర్థిక భారాన్ని మోస్తూ మరి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేనటువంటి యువతకి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా ఇప్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా 108 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి భోజనాలు పెట్టి అలాగే మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తే 74 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే చాలా సంతోషపడ్డాము. అలాగే ఫౌండేషన్ ద్వారానే ఒక 100 పడకల హాస్పిటల్ నిర్మించి అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ని కూడా అందిస్తూ ఉన్నాము డాక్టర్లను పెట్టి. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ యువతీ యువకులు ఉపయోగపడేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ని నెలకొల్పాలి అనేసి 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించుకోవడం జరిగింది. త్వరలో ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే బొగ్గుట్ట చరిత్ర, కానీ బొగ్గు అయిపోతూ ఉంది కాబట్టి మరి నెక్స్ట్ ఏంటి అనేసి అన్నప్పుడు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వైపు మరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. గతంలో హస్తం గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఈసారి అంటే కారు గుర్తుపై పోటీ చేయబోతున్నారు. ఈసారి మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు? ఒకటి, గతంలో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా
75 సంవత్సరాల తరువాత ఈ ఇల్లెందు నియోజకవర్గంలో ఒక బంజారా బిడ్డగా మొదటిసారి నేను గెలిచాను. అది ఒక చరిత్ర, గతంలో ఎవరు గెలవలేదు. మరి అటువంటి ఎంతోమంది నా మీద ఆశలు పెట్టుకొని ఒక చదువుకున్న అమ్మాయి వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండే. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని నమ్మి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇల్లెందు మురికి కూపంగా ఉండేటటువంటి ఇల్లెందు పాలకవర్గం సహాయ సహకారాలతోటి, అక్కడ చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ కౌన్సిలర్ల సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాము. అలాగే యావత్ ఇల్లెందు నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలను ఈరోజు అందిస్తూ ఉన్నాం. అలాగే పార్టీ మారొచ్చిన తర్వాత ప్రతి ఊరికి వెళ్ళాను, ప్రతి గడపకి వెళ్తున్నాను. వాళ్ళు కూడా ఎక్కడా కూడా పార్టీ తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కంటి ముందు అభివృద్ధి కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో సంక్షేమం కూడా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్ళకు చేరుతున్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్వాగతించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇల్లెందులో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను కూడా మేము ఎగరవేయబోతా ఉన్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఇల్లందులో జరిగినటువంటి అభివృద్ధి తనను మరలా కూడా గెలిపిస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.